నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత కేసు సంవత్సరాల తరబడి కానీ నెలల తరబడి కానీ నడిచే అవకాశాలు మనం చూస్తూనే ఉంటాము. ఈ మధ్య కాలంలో చెక్ బౌన్స్ కేసులు అనేవి చాలా పెరిగిపోయాయి. వన్స్ చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ కేసు వేసిన వ్యక్తికి కోర్టులో లభించే రెమెడీస్ ఏంటి, అతనికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఇంకా ఏమైనా బేసిక్గా మీకు నాకు తెలియని రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో బేసిక్గా చెక్ బౌన్స్ కేసెస్ అనేవి మనం చూస్తూనే ఉంటాము. అండ్ వన్స్ చెక్ బౌన్స్ కేసు మనం ఫైల్ చేసిన తర్వాత అది లాంగ్ పీరియడ్లో నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే డబ్బులు నష్టపోయిన వ్యక్తి ఉంటారో, పిటిషనర్ ఎవరైతే ఉంటారో, ఇంకా టైం టేకింగ్ కాబట్టి ఇతనికి మనీ అవసరం ఉంటుంది, మనీ నీడ్ ఉంటుంది. సో అలాంటి సమయాల్లో కోర్టు దగ్గరికి వెళ్ళి ఏం చేయొచ్చు అంటారు? లీగల్గా ఉన్నటువంటి రైట్స్, రెమెడీస్ ఏంటి సార్? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెక్షన్ 138 కింద ఒకవేళ చెక్ బౌన్స్ అయితే అది క్రైమ్, నేరం కిందకే వస్తుంది అది. సో దాని కింద ఎవరైతే బాధితుడు అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చినారో ఉన్నారో వారు వెంటనే నోటీస్ చేయడం, ఒకవేళ అక్యూజ్డ్ డబ్బులు ఇవ్వని పక్షంలో వారు కోర్టుకు అప్రోచ్ అవుతారు, కోర్టులో వేసుకుంటారు, నడుస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పిటిషనర్ ఇమీడియట్గా రిలీఫ్ కావాలనే క్రమంలో 143A కింద కూడా, ఎన్ఐ యాక్ట్ 143A కింద కూడా 20% అంటే చెక్ అమౌంట్లో ఒక 5 lakhs ఇస్తే దాంట్లో 20% ఇమీడియట్గా డిపాజిట్ చేయమని కూడా మనం కోర్టును అడగవచ్చు. దాంతో కొంతలో కొంత వారికి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలక్రమంలో చెక్ బౌన్స్ కేసు కూడా అంటే సుమారుగా 6 నెలల్లో క్లోజ్ కావాలి. కానీ పెండెన్సీ కారణం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, కొంత టైం అనేది డ్రాగ్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇమీడియట్గా రిలీఫ్ పొందాలంటే సెక్షన్ 143A కింద మీరు ఒక పిటిషన్ వేసుకుంటే కోర్టు ఆలోచించి వారికి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్యూజ్డ్ నుంచి అది డిపాజిట్ చేయమని ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. బేసిక్గా వన్స్ కేసు వేసిన తర్వాత మీరు అన్నట్టు 20% అడగాలి అంటే ఇచ్చే సందర్భాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఇస్తే దాని టైం పీరియడ్ ఎలా ఉంటుంది? కేసు వేసేటప్పుడే ఈ పిటిషన్ కూడా వేసుకోవాలి. సైమల్టేనియస్గా దీని మిస్లీనియస్ పిటిషన్ అంటాం. మెయిన్ కేసు అయితే ఉన్నదో దాంట్లో ఇది ఒక భాగం కాబట్టి అది డిస్పోజ్ అయ్యేంత, మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు టైం పడుతుంది. కాబట్టి మీన్ వైల్ ఇది రిలీఫ్ ఇవ్వమని చెప్పి అడుగుతాము. ఓకే. సో దీని మీద మనం కొంత కోర్టు వారిని అడిగే అవకాశం ఉంటుంది. కోర్టు వారు కూడా ఫస్ట్ దీన్ని డిస్పోజ్ చేస్తారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు లెంతీ టైం కన్నా ఇది కొంత రిలీఫ్ ఇస్తుంది. దీంతో ఏమవుతుందంటే అక్యూజ్డ్ ఒకవేళ ఇదంతా ఎందుకు అనుకొని కాంప్రమైజ్కు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెక్ బౌన్స్ కేసు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ పిటిషన్ కూడా వేసుకుంటే వాళ్ళకు రిలీఫ్ దొరికే, ఇమీడియట్గా కొంతలో కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది అనేది మన ఆలోచన.